నేను ఇప్పుడు సంస్థలో లేకపోయినా నా సేవలు, నా సలహాలు, నా సహకారం సంస్థకి ఎప్పుడూ ఉంటాయి. కానీ నేను సీఈఓగా ఉండే అవకాశం లేదు. అందుకే ఈ సంస్థ కొత్త సీఈఓగా నా భార్య దీపని ప్రపోజ్ చేస్తున్నాను. బావా, దీపా, నేను ఈ నిర్ణయం నాకు నచ్చలేదు బావా. ఎక్స్క్యూజ్ మీ. దీపా, దీపా ఆగు. అయినా నేను లోపలికి కూడా రానన్నాను. నువ్వు నా పక్కన నిలబడి అన్నావు. ఇప్పుడు నేను ఉండాల్సిన స్థానంలో నిలబడి అంటున్నాను. నా వల్ల కాదు. ఇంటి దగ్గర ఏం చెప్పాను నీకు గుర్తులేదా? ఈ కుటుంబం కోసం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు నేనే కాదు నువ్వు బలంగా నిలబడాలని చెప్పాను కదా. నిర్ణయం ఏదైనా కావచ్చు, స్థానం ఏదైనా కావచ్చు, నీ ముందు నీ వెనక నీతో నేను ఉన్నానని నమ్ము. ఎవరిది ఇదంతా? మనది కదా. మన దాన్ని మనమే కాపాడుకోవాలి. పద. సుమిత్ర, నేను ఇంటి దగ్గర చెప్పానా? అదే కార్తీక్ గారు నిజం చేయాలనుకుంటున్నాడు. అడ్డుపడు. అక్కడ మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అత్తయ్య గారు. ఉన్నారులే చోద్యం చూడడానికి. అంతా ఆ కార్తీక్ గారి మాయలో ఉన్నారు. చైర్మన్ గారు, చెప్పు. నా తరఫున నా భార్యని సీఈఓ స్థానానికి ప్రపోజ్ చేస్తున్నాను. భర్త తరపున భార్యని ఎన్నికల్లో నిలబెట్టడం రాజకీయాల్లో మాత్రమే చూసాం. ఇప్పుడు ఆ ఆచారాన్ని బోర్డు మీటింగ్స్కి కూడా తీసుకొచ్చినట్టున్నారు మన మాజీ సీఈఓ గారు. తప్పే ఉంది. నిలబడ్డానికి తప్పలేదు, నిలబడాలనుకోవడానికి తప్పలేదు. కానీ నిలబడ్డానికి అర్హత ఉండాలి, నిలబడాలి అనుకోవడానికి యోగ్యత ఉండాలి. ఆ రెండూ లేని మనిషిని సీఈఓగా ఎలా ప్రపోజ్ చేస్తాం? అర్హత, యోగ్యత ఇవి నా భార్యలో లేవని మీరు ఎలా చెప్పగలరు? అందరూ చెప్పగలరు. భరణి అంకుల్ విన్నారుగా, ఈ వంటలక మీకు కాబోయే సీఈఓ అంట. ఒక్క చిన్న మిస్టేక్ జరిగినందుకే నా వల్ల కంపెనీ సర్వనాశనం అయిపోయిందని దండయాత్ర చేశారు కదా. ఇప్పుడు ఈ 5వ తరగతి చదువుకున్న పల్లెటూరు మొద్దు మన సంస్థకి సీఈఓ అయితే మనం దివాలా తీయడం కాదు, మన రెస్టారెంట్స్ ని వేలంపాట్లో అమ్ముకోవాలి. మేడం జోస్నా, మీరు కొంచెం మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. తప్పు లేకపోవచ్చు, కానీ మీరు సంబోధించేది నా భార్య దీపని. పల్లెటూరు మొద్దు లాంటి పదాలు వాడకపోవడం మీకే మంచిది. ఓకే, ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను. సీఈఓ పోస్ట్ అంటే ఏంటో, దానికి ఉండే బాధ్యతలేంటో ఒక మాజీ సీఈఓగా మీకు తెలీదా? అర్హత ఉంటుంది, యోగ్యత ఉంటుంది, నమ్మకం కూడా ఉంటుంది. అసలు దీప ఎవరో తెలిస్తే ఈ మనిషికి ఉన్న అర్హత ఏంటో మీకు తెలుస్తుంది. బాబా, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి. నా భార్య కోసం నేను నిలబడతాను, నీ భర్త కోసం నువ్వు నిలబడతావా లేదా? ఓ మారుమూల చిన్న పల్లెటూరు ముత్యాలమ్మగూడెం. అది దీప సొంత ఊరు. 5వ తరగతి వరకు అక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది. ఒంటరిగా కష్టపడుతున్న తండ్రికి సాయంగా ఉండాలని తనకి ఎంతో ఇష్టమైన చదువును కూడా వదిలేసింది. పుస్తకాలు ఇవ్వమా? ఇంకా వాటితో అవసరం లేదు, నేను చదువు మానేశాను. చాలా చిన్న వయసులోనే తన తండ్రి నడుపుతున్న హోటల్లో పనులు చేసేది. ఆటలాడుకునే వయసులోనే వంటలు చేయడం మొదలుపెట్టింది. కస్టమర్స్ని హోటల్కి రప్పించడానికి వచ్చిన వాళ్ళ పేర్లు ఇలా చీటీ తీసి వాళ్ళలో ఎవరి పేరైతే ముందుగా వస్తుందో ఆ రోజు వాళ్ళకి తిన్నంత టిఫిన్ ఫ్రీగా పెడదామని నా దీపతలే ఈ స్కీమ్ పెట్టింది. చాలా తక్కువ టైంలోనే హోటల్ ఆదాయం పెంచింది. అలాగే చట్నీలు ఎలా టేస్టీగా చేయాలో వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకుంది. తను కొన్ని టిఫిన్లు మిగిల్చి ఆ టిఫిన్లు హాస్పిటల్ దగ్గర ఉండే పేద పేషెంట్లకి ఫ్రీగా ఇచ్చేది. తీసుకోమా. వద్దు, డబ్బులొద్దు. ముత్యాలమ్మగూడెంలో అన్నపూర్ణగా పిలుచుకునే దీపకి వంటల గురించి తెలుసు, బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో తెలుసు, రెవెన్యూ ఎలా పెంచాలో తెలుసు, 10 మందితో ఎలా ఉండాలో తెలుసు. ఇదంతా కేవలం దీపకి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే దివాళా తీసిన సత్యరాజ్ రెస్టారెంట్ బాధ్యతల్ని నేను తీసుకున్నాను. అది సాధించిన విజయం మీ అందరికీ తెలిసిందే. అది కేవలం నా ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? కాదు. కస్టమర్స్ టేస్ట్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు దీప కొత్త వంటకాలని ప్రయత్నిస్తూనే ఉండేది. ఉప్మా బిర్యానీ అనే ఒక కొత్త వంటకం నాకు దీప వల్లే పరిచయం అయింది. అవార్డు ఇద్దరం కలిసే తీసుకున్నా. అది రావడానికి కారణం నా భార్య. ఎప్పటికప్పుడు టీంతో మాట్లాడేది. రెస్టారెంట్ ఎలా శుభ్రంగా ఉంచాలి, వచ్చిన కస్టమర్స్తో ఎలా ఉండాలి, ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, ఎలా సర్వ్ చేయాలి, ఇలా ప్రతి విషయంలో దీపకి లోతైన అవగాహన ఉంది. తను ఏ సర్టిఫికేట్ లేని ఒక బెస్ట్ షెఫ్. ఇవి సరిపోవా ఈ జోస్నా రెస్టారెంట్స్ని నడిపించడానికి? ఇవి సరిపోవా దీప సీఈఓ అవడానికి? సరిపోవు బావా. ఆ విషయం మిగిలిన వాళ్ళు చెప్పాలి. నేను వన్ ఆఫ్ ద మెంబర్ని. దీపని సీఈఓగా నేను ఒప్పుకోను. అర్హత కావాలన్నావు. తనకున్న అర్హత ఏంటో చెప్పాడు. ఇంకేంటి నీ అభ్యంతరం? నాకున్న చదువు, నాకున్న హోదాయే నాకు అర్హత. అలా అయితే మీరెందుకు ఈ రెస్టారెంట్కి ఈ గది పట్టించారు? అందరూ ఎవరికి ఓటేస్తే వాళ్ళే సీఈఓ. ఓటింగ్ న్యాయంగా జరుగుతుందని నమ్మకం ఏంటి? నీ ముందే చీట్ల మీద రాసి ఇక్కడ పెడతాను. ఎక్కువ చీట్ల మీద ఎవరి పేరు ఉంటే వాళ్ళే సీఈఓ. ఓకే చైర్మన్ గారు, ఈ పోటీకి నేను రెడీ. భరణి అంకుల్,
మీరంతా ఆలోచించి ఓటేయండి. ఓటు చాలా విలువైంది. ఎంపిక తప్పైతే నష్టపోయేది డబ్బు మాత్రమే కాదు, పరువు, జీవితానికి కూడా. మీకు నాలాంటి అనుభవం ఉన్న సీఈఓ కావాలో, ఉప్మా బిర్యానీలు చేసుకునే వంటలక్క, సారీ, ఈ దీప కావాలో తెలుసుకోండి. మీరు ఎవరికి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదండి. వీళ్ళేం చిన్నపిల్లలు కాదు, ఎవరు నేర్చుకోవాలో వాళ్ళకి తెలుసు. ప్రభాకర్ సార్, ఓటింగ్ స్టార్ట్ చేయండి. అలాగే సార్. ఈ ఓటింగ్లో కార్తిక్ గానీ, దీపక్ గానీ, జ్యోత్స్న గానీ, నా కోడలకు గానీ, వాళ్ళ అత్తగారికి గానీ ఓట్ లేదు. కేవలం మనం 7 మాత్రం ఎన్నుకోవాల్సి ఉంటుంది. నా నిర్ణయం నేను చివరిలో చెప్తాను, మీరంతా రాయండి. సుమిత్ర, నీ కూతురు పేరు రాయమని దశరథికి చెప్పు. ఎవరి పేరు రాయాలో వ్యాపారం చేసే వాళ్ళకి తెలియదా అత్తయ్య గారు? ఇంట్లో ఉండేవాళ్ళు ఇవన్నీ మనకు అవసరమా? సుమిత్ర వాడకం చూస్తుంటే దీప గెలిపి కోరుకుంటున్నట్టుంది. దీప గెలవని నా చేతుల్లో చచ్చింది. బావ మాట కాదని లేక ఉండడం తప్ప నాకు ఈ పోటీలు అవసరమా? ఇప్పుడు నీ ఓటు వెయ్యి తాత. నా నిర్ణయం చివరిలో చెప్తాను కదా. ముందు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో చూద్దాం. ముందు పేరు దీప. రెండో ఓట్లో దీప. 6 ఓట్లు దీపక్ పడిన తర్వాత నా ఓట్లు పనే ఉంది. ఈ ఎలక్షన్లో దీపే గెలిచింది. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ నెక్స్ట్ సీఈఓ కార్తిక్ భార్య దీప. కంగ్రాట్స్ మరదలా. థ్యాంక్స్ బాబా. సొంత వాళ్ళని మోసం చేశారు. డాడీ, నువ్వు కూడా ఈ దీపకి సపోర్ట్ చేసావు కదా, నేను ఇది గుర్తు పెట్టుకుంటాను. కంగ్రాట్స్ దీపా. థ్యాంక్ యూ చిన్నయ్య గారు. కంగ్రాట్స్ దీప. థ్యాంక్స్ పెద్దయ్య గారు. థ్యాంక్ యూ. గడి గుడ్డేం కాదు, తిరిగి ఇది ఆఖరి రోజు. ఈ నవ్వులు కాసేపట్లో చావు కేకలు అవుతాయి దీపా. నేను నమ్మలేకపోతున్నాను బావా. జీవితం మనకు ఇచ్చినప్పుడు ఎదురెళ్ళి ఆహ్వానించాలి కానీ సందేహంతో ఆగిపోకూడదు మరదలా. ఎందుకంటే ఈ సంస్థ నడిపించే సమర్థత నీకుందని అందరూ నమ్ముతున్నారు. నువ్వు నమ్మాలి. ధైర్యంగా అందరితో మాట్లాడు. నీ వెనక నేనున్నాను. అందరికీ నమస్కారం. ఈ సంస్థని సమర్థవంతంగా నడిపించగలనని నమ్మి నాకు ఓటేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. మా బావ లేకపోతే నేను లేను, అది నాకు తెలుసు. మా బావని చూసే మీరంతా నాకు ఓటేశారు, అది కూడా నాకు తెలుసు. మీ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను. ఈ రోజు నుంచి జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓగా బాధ్యతలు చేపట్టి సంస్థ అభివృద్ధిలో భాగమవుతాను. అంతవరకు నేను బ్రతకనిస్తే కదా అని నేను చెప్పలేకపోతున్నందుకు క్షమించండి. దీపా, నన్ను మాట్లాడివు బాబా. నాకున్న అర్హత ఏంటో నువ్వు చెప్తావు, కానీ నేను ఈ స్థానంలో కూర్చోవడానికి నాకెంత అర్హత ఉందో నేను చూసుకోవాలి కదా. అందరూ నేను గెలిపించారు. అందుకే అందరినీ క్షమించమని అడుగుతున్నాను. ఇదేం ఫిస్ట్రా బాబు? గెలిచిన తర్వాత మళ్ళీ ఈ నాటకం ఏంటి? మేడం గారు, మీరు కాస్త ఆగుతారా? ఏమైంది దీపా? ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇది భయం కాదు బాబా. మరేంటమ్మా? నువ్వు సమాధానం చెప్పాలి దీప. నీ భర్త నిన్ను సీఈఓగా ప్రపోజ్ చేశాడు. న్యాయబద్ధంగా నిన్ను సీఈఓగా ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ ఇదేంటి? నువ్వు వద్దన్నావంటే అందరి నిర్ణయాన్ని తప్పుపట్టినట్టే కదా. అయ్యో, ఎవరికి విలువ లేనట్టే కదా. లేదు సార్, దీప టెన్షన్ వల్ల అనేసినట్టుంది. లేదు బాబా, నాకు ఈ స్థానం వద్దు. ఎందుకు చెప్తాను విను. ఇక్కడ సీఈఓగా నువ్వు ఉండాలి, కానీ కొందరు అవమానించి నేను ఇక్కడి నుంచి పంపించారు. మరొకసారి నీకు ఈ స్థానం తీసుకునే అవకాశం వచ్చింది, అప్పుడు కూడా అడ్డుపడ్డారు. నిన్ను 2 సార్లు అవమానించిన ఈ స్థానంలో నేను ఉండలేను బాబా. పైగా ఏ భార్య అయినా భర్త తన పక్కనే ఉండాలనుకుంటుంది, తన వెనక కాదు. నేను సీఈఓ స్థానంలో ఉంటే నీ స్థానం ఏంటి? డ్రైవర్ పోస్టే కదా. విన్నావు కదా, నిన్ను అవమానించిన స్థానంలో కానీ నిన్ను మించిన అధికారం కానీ నాకొద్దు బాబా. నాకు నువ్వు చాలు, ఇవేవి నాకొద్దు. శబాష్. అర్హత లేకపోయిన అధికారం కోసం ఆశపడే వాళ్ళు ఒకరు, అర్హత ఉన్న చేతికొచ్చిన అధికారం మీద ఆశ లేని వాళ్ళు మరొకరు. కార్తిక్, నీ భార్యకి నువ్వేనా చెప్పు. ఎవరు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదండి. సమస్యను తట్టుకోవాలంటే ధైర్యం ఉండాలి. భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వస్తే దాని మీద ఎక్కడ నింద పడుతుందోనని ముందుగానే జాగ్రత్త పడుతోంది. లేదంటే ఇప్పుడు చెప్పిన కారణమే ముందుగానే చెప్పొచ్చు కదా. ఇదే మాట నేను ముందు చెప్తే నా భర్తని అవమానించిందని అవుతాను. ఏ ఇప్పుడు అందరినీ అవమానించినట్టవుదా? నిర్ణయం ఏదైనా తనకు చెప్పే అధికారం ఉంది.
ఇదంతా దీప ఆడుతున్న నాటకం దశరథ. పారు ఆ, ఆ, వెనకుండి ఈ నాటకాలన్నీ నువ్వే నడిపిస్తున్నావు లేరా? నువ్వు సీఈఓ అవ్వడానికి మా జోస్న ఒప్పుకోలేదని తెలివిగా నీ భార్యను అడ్డం పెట్టుకుని జోస్నని ఓడించావు. గెలిచిన నీ భార్య ఈ స్థానంలో కూర్చోనంటుంది కాబట్టి ఆవిడ తరఫున నువ్వు కూర్చుంటావు. పిన్ని ఒకసారి నేను చెప్పేది వింటావా? చివరికి జరగబోయేది అదే దశరథ. పారిజాతం కూర్చుంటావా బయటికి వెళ్ళిపోతావా? దీప సీఈఓగా కూర్చోనంటుంది కాబట్టి మరి ఆ స్థానంలో జోసనే కూర్చోబెట్టండి. ఒక్క ఓటు కూడా పడని మనిషికి అధికారం ఎలా ఇవ్వమంటావు? నేను కాక బాబా కాక దీపా కాక మరి ఈ సంస్థకి సీఈఓ ఎవరు? నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. అయితే సీఈఓ ఎవరో చెప్పండి.